ఆ ముగ్గురు మంత్రులు బలిపీఠానికి చేరువలో ఉన్నారా అంటే అవుననే చెప్పాలి. మంత్రివర్గ విస్తరణలో వారికి పనికి రాని శాఖలు అంటగట్టబోతున్నారా లేక అసలుకే ఎసరొస్తుందా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇద్దరు దళిత మంత్రుల కుదింపునకు కసరత్తు. నెంబర్ 2 నుంచి వెనక వరుసలోకి మరో మంత్రివర్గ విస్తరణలో వారికి పనికిరాని శాఖలు అంటగట్టపోతున్నారంటూ గాంధీ భవన్ శ్రేణుల్లో చర్చలు. కూలుడు కుంగుడు గోల శాఖ తనకు వద్దని పట్టుబడుతున్న మరో సీనియర్ మంత్రి. త్వరలో జరగబోతున్న మంత్రివర్గ విస్తరణలో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మరో మంత్రికి పనికిరాని శాఖల్ని అంటగట్టేందుకు రంగం సిద్ధమైనట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతుంది. వీరిలో ఇద్దరు మొదటి నుంచి కాంగ్రెస్ వాదులైన సీనియర్ దళిత మంత్రులు కాగా, మరొకరు మొన్నటి వరకు ముఖ్య నేతకు అత్యంత నమ్మకస్తుడిగా రాష్ట్రంలో నెంబర్ 2 మంత్రిగా చెప్పుకున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులో కమిషన్లు, శాఖల్లో పైరవీలు, వివాదాస్పద భూముల సెటిల్మెంట్లు, కబ్జాలు తదితరుల ఆరోపణల నేపథ్యంలో వారిని కీలక శాఖల నుంచి తప్పించి వాళ్ళకి ప్రాధాన్యత లేని శాఖలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల్లో ఒకరు 20% మంత్రిగా, మరొకరు 30% మంత్రిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సెక్రటేరియట్లోనే ఏకంగా ఒక మంత్రి ఛాంబర్ ఎదుట కాంట్రాక్టర్లు ధర్నా చేసిన నేపథ్యంలో ఢిల్లీ అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సంఘటనపై ఢిల్లీ దూత ఒకరు హైదరాబాద్కు వచ్చి విచారణ చేసి వెళ్ళినట్టు పార్టీ వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి. భూముల వ్యవహారాలు చక్కబెట్టిన ఒక మంత్రి ప్రతి పనిలోనూ 30% వాటా తీసుకుంటున్నట్టు అధిష్టానం వద్ద ఆధారాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. అతి తక్కువ కాలంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన ఆ మంత్రిని పూర్తిగా తప్పించే ఆలోచనతో అధిష్టానం ఉన్నట్టు ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది. మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రిపై కూడా ఉద్యోగులు బదిలీలు, డిప్యుటేషన్లు, పరికరాల కొనుగోలులో పర్సంటేజ్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఢిల్లీ అధిష్టానానికి చేరినట్టు గాంధీ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. ఈ ముగ్గురుపై వేటు తప్పదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కూలుడు కుంగుడు గొడవలే. ఒక సీనియర్ మంత్రి ఒకరు ప్రస్తుతం తనకున్న ఒక శాఖను వద్దంటే వద్దని చెప్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక వెలిగిన ఆ శాఖ ఇప్పుడు తనకు గుదిబండ తీరుగా ఉందని నేరుగా ఢిల్లీ అధిష్టానానికి ఆయన చెప్పినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూలుడు కుంగుడు కేసులు, కమిషన్ల గొడవలు తప్ప మరో పనే లేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. నిరుడు ఆ శాఖకు వేల కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారని, ఇప్పుడు ఆ శాఖకు అరకొర నిధులే కేటాయిస్తున్నారనేసి శాఖను తొలగించి మరో కీలకమైన శాఖ ఇవ్వాలని ఇప్పటికే ఆయన అధిష్టానాన్ని కోరినట్టు తెలుస్తుంది. మొత్తానికి 4 మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పుల మీద కసరత్తు చాలా భయంకరంగానే జరుగుతుంది. ఇందులో ఇద్దరికి అసలుకే ఎసరు వచ్చే అవకాశాలు కూడా లేకపోదని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతుంది.